ఈసారి సంక్రాంతికి చాలా కొత్త సినిమాలు రాబోతున్నాయి కదా, ఈ కొత్త సినిమాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఈ కొత్త సినిమాల్లో వచ్చి అంటే ఖచ్చితంగా చెప్తానమ్మా, అందులో అనుమానమే లేదు. సినిమాలు ఏవైతే ఉన్నాయో అందులో నవీన్ పొలిశెట్టికి మాత్రం మరో మెట్టు ఎక్కే అవకాశం ఉంటుంది. అంటే అతని యొక్క నటన కానీ, అతని నాట్యం కానీ, అతని విధానం కానీ తనకి ఇంకొక మార్కు పడే అవకాశం ఉంది. ఇంకొక చక్కని మెట్టు ఎక్కుతాడు, ఒక మంచి పెర్ఫార్మర్ అని అనిపించుకుంటాడు ఆ సినిమాతో. ఇక మిగతా సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈ రవితేజ మరో మా జాతర ఏదో వచ్చింది లాస్ట్ టైము. దీని ఫలితం కూడా అలానే ఉంటుంది, పెద్దగా ఏమీ ఉండదు. ఎందుకంటే తను చేసిన ప్రతి సినిమా కథలు వేరుగా ఉన్న విధానం ఒకేలా ఉండడం జరుగుతోంది కాబట్టి ఇంకా కొంత కష్టకాలం నడుస్తుంది. కాబట్టి దాని గురించి పెద్దగా ఆశించాల్సిన అవసరం లేదు. ఇక మల్టీ స్టారర్ మూవీ ఏదైతే వస్తుందో ఆ సినిమాకి అనవసరంగా భారీ అంచనాలు వేసుకునే కన్నా నిదానంగా ఉంటే మంచిది. అవి ఎప్పట్లాగా చూసిన వాటిలానే ఉంటాయి, గొప్పగా అనిపించుకోవడానికి ఏముండదు. కాకపోతే యథాలాపంగా పండగకు వస్తుంది మల్టీ స్టారర్ కాబట్టి ఈ 100 కోట్ల బాక్స్ దాటుతుంది అనేది సహజమే, అందులో అనుమానం లేదు. కాకపోతే అబ్బో అని అనిపించదు, కానీ పర్వాలా అని అనిపిస్తుంది. ఈ సంక్రాంతి సినిమా పందెం కోళ్లలో భారీగా చక్కటి రిపోర్ట్ వచ్చేది మాత్రం రాజాసాబ్ సినిమాకి మాత్రమే. ఓకే, చాలా చక్కగా తెలియజేశారు గురుగారు.